Hi everyone, good morning. And టాస్క్ ఓన్లీ 2 మెంబర్సే చేశారు. రిమైనింగ్ మెంబర్స్ రాలేదు అనే మాట మాత్రం నాకు రాకూడదు. అట్లీస్ట్ మీరు ట్రై చేసిందైనా సరే నాకు సెండ్ చేయాలి ఎప్పుడైనా. రాను రాను టాస్క్‌లు తగ్గిచ్చారు అంటే ప్రాబ్లమ్ ఫేస్ చేసేది మీరే. ఎందుకంటే ఇలాంటి టాస్క్‌లే ఇంపార్టెంట్. విజయ అవును. టాస్క్ రాలేదన్నారు. అది ట్రై చేశానన్నా సేమ్ మీరు చెప్పినట్టే. అది ఫిల్టర్ మెథడ్ యూజ్ చేశాక సాల్ట్ అప్లై చేయమన్నారు. కానీ అది అవుట్‌పుట్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు కరెక్ట్‌గా రావట్లే నంబర్స్ అన్ని. అది అమౌంట్ అంటే అది ప్రైస్ కూడా నేను చేంజెస్ చేస్తూనే ఉన్నాను. బట్ అక్కడ ఫస్ట్ దీంట్లోకి వస్తున్నాయో లేదో చెక్ చేశారా మీరు? డేటా ఇక్కడికి వస్తుందో లేదో చెక్ చేశారా? సారీ. చెక్ చేశానన్నా. అది ఫర్ ఈచ్‌తోని కూడా ట్రై చేశాను. ఇక్కడ డేటా ఎక్కడుంది మీరు? ఇక్కడ ఫీ కోడ్స్‌లో డేటా పెట్టారు. ఫీ కోడ్స్‌లో ఇక్కడ ఇచ్చింది. కోర్సెస్. మరి దీంట్లో డేటా ఉన్నప్పుడు మీరు కోర్సెస్ ఎలా ఇస్తారు? డేటా దీంట్లో ఉంది కాబట్టి దీంట్లోది మనకు ప్రింట్ అవ్వాలి. ఏ ఓకే. అంటే వేరియబుల్‌లో డేటా ఉందో ఆ వేరియబుల్ డేటాను ప్రింట్ చేయాలి గానీ, ఆ లెంత్ ఎలా తీసుకుంటారు మీరు? దీంట్లో డేటా ఉంది. అంటే దీంట్లో ఉండే డేటాని మీరు ఫిల్టర్ చేయాలి. దీంట్లో ఉన్న డేటాని మీరు ప్రింట్ చేయాలి. ఓకే. అంటే అది టేబుల్ డేటా అని నేను ఇచ్చాను. ఇచ్చాక ఓన్లీ సెకండ్ దానికే ఇచ్చానన్నమాట నేమ్‌కి. బట్ అట్లా గూడా రాకపోయేసరికి నేను తీసేసి మళ్ళీ కోర్స్ అని పెట్టా. ఇక్కడ సేమ్ ప్రాబ్లమ్. ఇది టేబుల్ డేటా అని కాదు. ఇది సెపరేట్‌గా ఫిల్టర్ అయ్యే డేటా. ఫిల్టర్ అయ్యే డేటా 15,000 బిలో ఉండే డేటా అంతా ఎక్కడికి వస్తుందంటే ఈ వేరియబుల్‌లోకి వస్తుంది. ఇక్కడి నుంచి ఓకే. ఈ సెపరేట్ వేరియబుల్‌లోకి వస్తుంది. ఫిల్టర్ అయ్యే డేటా. దీంట్లోకి ఏముంటది? బిలో 15,000 ఉండే ఫీ డీటెయిల్స్ అన్నీ దీంట్లోకి ఒక అరే ఫార్మాట్‌లోకి వస్తాయి. ఇట్స్ రిటర్న్ ఏ వన్ అరే. ఫిల్టర్ అనేది ఒక అరేని మళ్ళీ రిటర్న్ చేస్తది. ఆ అరే అనేది ఇది ఫిల్టర్ డేటా. ఈ అరేని మనం మళ్ళీ లూపింగ్ చేస్తున్నాం. అప్పుడు ఈ అరేలో ఉండే డేటాని మనం రాయాలి ఇక్కడ. ఓకే. అబోవ్ 15,000 15,000 అబోవ్ ఉంటది. బిలో హ్మ్. 15,000 బిలో ఉంటది. అంటే ఇప్పుడు కోర్సెస్ అనేది మనం నార్మల్‌గా సార్ట్ మెథడ్ అప్పుడు మనం కోర్సెసే కాల్ చేసాం ఇప్పుడు గదన్నా! ఇక్కడ సార్ట్ మెథడ్ దేనికి చేశారు మీరు? ఈ ఫీ కోర్స్‌కి సార్ట్ మెథడ్ చేస్తున్నారు. మీరు కోర్సెస్ ఆ! కాదు చేయటం. ఈ ఫీ ఫీ కోర్సెస్ అంటే కోర్సెస్. ఫీలో ఉండే డేటాకి మీరు రాయాలి. అండ్ అదే విధంగా ఫీలో ఉండే కోర్సెస్‌కి మనం లూపింగ్ రాయాలి. ఈడ రాసింది కరెక్ట్ ఇక్కడి వరకి. ఈడ రాసింది ఓకే. రాంగ్. ఫీ కోర్సెస్ అంటే ఇక్కడ ఉండే అరే. ఈ అరేలో ఉండే డేటానే మనం ఇటరేషన్ చేయాలి ఇక్కడ. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. కానీ నాకు కన్‌ఫ్యూజన్ ఎక్కడున్నదంటే ఇప్పుడు మనం ఇది సెపరేట్. సార్ట్ ఇది సెపరేట్ ఓకే. గుర్తుపెట్టుకోండి. ఈ డేటా మొత్తాన్ని ప్రింట్ చేసే ఫంక్షన్ ఏందంటే ఇది.
ఆ డేటా అవును. మొత్తాన్ని ప్రింట్ చేసేది. ఆ డేటా మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఈ కోర్స్‌ని బేస్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఏవైతే తక్కువ అంటే 15,000 కన్నా తక్కువ ఉన్నాయో ఆ డేటాని సెపరేట్ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. దట్స్ ద వన్ డేటా. ఇది ఒక డేటా. ఓకే. ఇది ఒక వేరియబుల్ అనే ఒక డేటా. ఆ కోర్సెస్ అనేది నేను అంటే మెయిన్ డేటా అనుకుని కోర్సెస్‌ని కోర్సెస్‌ని తీయలేదన్నమాట. మీరు మెయిన్ డేటా రాస్తే మొత్తం డేటా వస్తది గానీ సింగిల్ డేటా ఎందుకొస్తది? కోర్సెస్ అనేది టోటల్ డేటా కదా! ఫిల్టర్ డేటా ఎట్లా డివైడ్ అవుతది? ఇప్పుడు కోర్సెస్ అనేది మెయిన్ డేటా ఇదంతా. ఈ మెయిన్ డేటాలోనే ఇచ్చి మీరు ఏమంటున్నారు ఇక్కడ ఎవ్రీ టైమ్ మీకు ఐ అనేది వాల్యూ మీకేమొస్తుంది? 0, 1, 2, 3, 4, 5, 6 అలా వస్తా ఉంటది. ఆ డేటా అవును. మనకొచ్చినప్పుడు అయన్నీ ప్రింట్ అవుతాయి మనకి. ఓకే. సో, అది చాలా రాంగ్ అట్లాగా. అట్లా అనలైజ్ చేసుకోవడం. ఓకే. ఫిల్టర్ డేటా సెపరేటు. ఫిల్టర్ డేటాకి సెపరేట్‌గా అరే మెథడ్ ఉంటది మనకి. ఓకే అన్న. వాని అన్న ఈడ 10తో ఇంటూ 20తో అంటున్నారు. కానీ ఇక్కడ 26, 30, 22 అన్నీ వచ్చాయి. అబౌట్ 20తో అంటున్నారు. సో, అబౌట్ 20తో ఓకే. బట్ ఇది 10-20 అని ఇచ్చారు. 10-20 అంటే ఏంటి? హ్మ్. ఈ లాజిక్ నేను ఆల్రెడీ యెస్టర్‌డేనే చెప్పా. మీరు ఎంతున్నా ఈ 20,000 గ్రేటర్ థాన్ 10తో ఇవే ఇచ్చుకుంటున్నారు గానీ నేను ఇచ్చినట్టు ఏది ఫాలో అవ్వలేదు మీరు. ఆ! 10,000 కంటే ఎక్కువ అండ్ 20,000 కంటే తక్కువ. అప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ కోర్స్ ఫీని కంపేర్ చేయాలి మీరు. 20,000 కంటే తక్కువ అండ్ 10,000 కంటే ఎక్కువ. ఇలా రాయాలి లాజిక్. ఓకే అన్న. యెస్టర్‌డే కదా చెప్పింది మీకు. అన్ని సార్లు నేను స్టాప్ చేసి క్లాస్ చెప్పానంటే మీరు మళ్ళీ అది కన్‌ఫ్యూజ్ అయ్యారంటే ఏమనుకోవాలి చెప్పండి? అన్న యాక్చువల్‌గా ఇక్కడైతే మన మామూలుగా ఇదంతా కాల్ చేయకుండా మళ్ళీ లెట్ పీ దగ్గర నుంచి జస్ట్ మనం కోర్సెస్ అనేసి ఇచ్చుకుంటాం కదన్న. ఇది మళ్ళీ ఇచ్చుకోవాలనుకుంటే మళ్ళీ ఒక సెపరేట్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి. ఆ ఫంక్షన్‌లోకి ఏం చేయాలంటే ఇక్కడ ఉండే కోర్స్ నేమ్ మారుతుంది మనకి ఎవ్రీ టైమ్. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదన్న. ఒకసారి పైకి స్క్రోల్ చేయండి అన్న. హ్మ్. ఇంకొంచెం ఫస్ట్ దగ్గరికి. ఆ, ఇది కోర్స్. ఇది కోర్స్. ఈ కోర్స్‌ని కోర్సెస్‌లోని మీరు పాస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఉమ్, చేసుకోవాలనుకుంటే మీరేం చేయాలంటే ఈ కోర్స్ అనే వేరియబుల్‌ని ఇక్కడికి పాస్ చేయాలి. ఆ కోర్స్‌ని ఇక్కడ వాడుకోవాలి. ఇది ఒక మెథడ్. కోర్స్‌ని మనం అన్న. అంటే కోర్స్ అనే వేరియబుల్ అంటే ఈ వేరియబుల్. ఈ వేరియబుల్‌ని దీని ద్వారా నేను పాస్ చేస్తున్నా. దీనిలో నుంచి ఇది యూజ్ చేసుకుంటున్నా. క్లియర్? ఉమ్, నెక్స్ట్ అదే విధంగా ఈ కోర్స్‌ని నువ్వు యూజ్ చేసుకోవాలి అంటే దీని నుంచి మనకు కోర్సెస్‌ని పాస్ చేయాలి. క్లియర్ దిస్? కోర్సెస్‌ని మనం పాస్ చేసాం. ఇది రిసీవ్ చేసుకునింది. ఈ రిసీవ్ చేసుకునేది ఏదైనా అవ్వచ్చు. కోర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కోర్స్‌లో ఉండే డేటా ఈడికొస్తది. ఉమ్, ఓకే. అందుకే ఇక్కడ ఓకే. కోర్సెస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కోర్సెస్ అంటున్నా. ఇక్కడ కోర్సెస్ అంటున్నాం కాబట్టి కోర్సెస్ అంటున్నాం. క్లియర్? ఎస్ అన్న. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ వేరియబుల్‌ని మనం పాస్ చేయాలి అంటే ఈ కేసెస్‌లో మనకి ఈ కేస్‌లో మనం ఏం చేయాలి? ఈ మొత్తం ప్లేస్‌లో ఏం చేయాలి? ఈడుండే కోర్స్ 1ని మనం కోర్సెస్ పాస్ చేయాలి. కోర్సెస్. కోర్స్ 1ని ఎందుకంటే కోర్స్ 1లో ఉండే డేటాని మనం పాస్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా సేమ్ ఇది కూడా మనకి ఇదంతా ఎప్పుడు అర్థమవుతదంటే మీకు ఇన్ డెప్త్‌గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు అర్థమవుతది ఇదంతా. మళ్ళీ ఇక్కడ కోర్స్ 1 అంటే మళ్ళీ ఇదంతా కట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి కోర్స్ 1 ఇలా. సో, ఇది 10తో ఇంటూ 15తో 10తో ఇంటూ 20తో అంటే సిరీస్ అండ్ అబౌట్ 20తో అంటే అబౌట్ 20తో ఇలా. దీనికి సార్ట్ సార్ట్ చేస్తుంటే రావట్లేదన్న. సార్ట్ ఎక్కడ చేయాలమ్మా మీరు? సార్టింగ్ ఎక్కడ చేయాలి?
ఎప్పుడు ఈ డేటా మొత్తం అయిన తర్వాత సార్టింగ్ చేస్తారు మీరు. ఎప్పుడైతే డేటా రెడీగా ఉంటుందో, డేటా రెడీగా ఉన్నప్పుడే మీరు సార్ట్ మెథడ్ చేయాలి. తర్వాత ఎప్పుడో చేసుకుంటే ఎట్లా అవుతుంది? అంటే డేటా అది రెడీగా ఉన్న తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ అనేది మనం సార్టింగ్ చేస్తాం, దాని తర్వాత మనం ప్రింటింగ్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకే అండి. ఈ సార్ట్ మెథడ్ అనేది ముందే చేయాలి, ప్రింటింగ్ చేయకంటే ముందే చేయాలి, అప్పుడు మనకు కరెక్ట్ హ్మ్. ఆన్సర్ వస్తుంది. అయినా ఇక్కడ మీరు చేయాల్సింది కోర్సుకి కాదు, కోర్స్ 1కి చేయాలి మీరు. ఇక్కడ ఉండే డేటాకి మీరు చేయాల్సింది కోర్సెస్ 1కి చేయాలి మీరు. సార్ట్ మెథడ్ అనేది దీంట్లోనే డేటా మీరు చేయాల్సింది. కోర్స్కి ఎందుకు చేస్తారు? కోర్స్ అంటే మొత్తం డేటా అనమాట. కోర్స్ అనేది మొత్తం డేటా, కోర్సెస్ 1 అనేది ఫిల్టరింగ్ డేటా. ఈ ఫిల్టరింగ్ డేటాకి మీరు సార్ట్ మెథడ్ చేయాలి. అర్థమైందండి. ఇది సపరేట్ డేటా, ఇట్స్ సపరేట్ అరే. ఫిల్టర్ చేసినప్పుడు సపరేట్ అరే వస్తుంది, ఆ సపరేట్ అరేకి మీరు చేయాలి. హ్మ్. సో ఇది అర్థం చేసుకోవాలంటే మీ దగ్గర నుంచి ఎక్కువ ఎఫర్ట్ ఉంటేనే మీరు చేయగలరు, లేకపోతే చేయలేరు. ముందే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో అవి వెంటనే రావాలని లేదు, లాజిక్ ఆలోచించాలి. ఇంకా దీన్ని ఫిల్టరింగ్గా ఎలా చేయొచ్చు, ఇంకా సపరేట్గా ఎలా సార్ట్ చేసుకోవచ్చు అనేసి మీరు ఆలోచించనే ఇంకా దీన్ని ఇంకా కోడింగ్ని ఇంకా తగ్గించి రాసుకోవచ్చు మీరు. ఇంకా కోడింగ్ తగ్గించి రాయొచ్చు. అవి ఏంటంటే ఇన్డెప్త్గా మీరు నేర్చుకున్నప్పుడే. మళ్ళీ నేను చెప్పంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకోసం మీరు ఇన్డెప్త్గా ఆలోచించి చేయండి. ఓకే. ఓకే. సో ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. టాస్క్ సెండ్ చేసింటే నేనైతే చూడలేను. ఎప్పుడైనా క్లాస్ స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సెండ్ చేస్తే నేను చూడగలను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అంతే. క్లాస్ 10 ఇక్కడ నుంచి మనము W3 స్కూల్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ. స్ట్రింగ్స్ కానీ, నెంబర్స్ కానీ, డేట్స్ కానీ, మ్యాథ్ ఆబ్జెక్ట్స్ కానీ. ఈ ర్యాండమ్ మెథడ్ మీద ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఇంకా ర్యాండమ్ మెథడ్ మీద టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఓకే. సో ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఇంకా మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి మీకు ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో వాటిలో ఫస్ట్ స్ట్రింగ్ మెథడ్. సో W3 స్కూల్స్ ఇంక నుంచి మీరు ఇన్‌డెప్త్‌గా చూడాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఒక అప్లికేషన్ టైప్ వెబ్‌సైట్‌ని చేయాలి అంటే కంపల్సరీ ఇవన్నీ వచ్చి ఉండాలి. ఫస్ట్ స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్ అనేది మనకు ఎలా చేస్తామంటే డబుల్ కోట్స్ కానీ, సింగిల్ కోట్స్ కానీ స్ట్రింగ్ రాస్తాం. ఇంతవరకు మనం నేర్చుకునేది ఏంటంటే వితిన్ ది డబుల్ కోట్స్‌లో మనకి ఏదైనా సింగిల్ కోట్స్ రాయాలంటే డబుల్ కోట్స్ లోపలే సింగిల్ కోట్స్ రాయాలి. లేదనుకుంటే సింగిల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ రాయాలి. ఏదైనా సరే ఒకటేసారి డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ రాయడానికి లేదు, సింగిల్ కోట్స్ లోపల ఇంకో సింగిల్ కోట్ రాయడానికి లేదు. దీస్ ఆర్ ద స్ట్రింగ్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా టెంప్లెట్ స్ట్రింగ్స్ అంటాం. అంటే ఇట్స్ ఏ బ్యాక్ టిక్ అనమాట. బ్యాక్ టిక్ కూడా మనకి స్ట్రింగ్ లాగే వర్క్ అవుతుంది. ఈ బ్యాక్ స్టిక్స్లో మీరు సింగిల్ కోట్స్ రాసుకోండి, డబుల్ కోట్స్ రాసుకోండి, ఏమైనా రాసుకోండి, ఇట్ కెన్ యాక్సెప్ట్. సింగిల్ కోట్ రాసిన, డబుల్ కోట్ రాసిన, ఏం రాసినా సరే ఇట్ కెన్ యాక్సెప్ట్ అనమాట మనకి. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఎస్కేప్ క్యారెక్టర్ ఉంది. ఎస్కేప్ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఒక డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ రాయడానికి వీలు లేదు, డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ రాయడానికి వీలు లేదు. బట్ ఇప్పుడు మనకి ఎస్కేప్ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేసుకోకుండా ఈ డబుల్ కోట్స్ని ఎస్కేప్ చేస్తుంది. ఆ ఎస్కేప్ చేయాలంటే స్లాష్ డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇక్కడ స్లాష్ డబుల్ కోట్స్, ఇక్కడ స్లాష్ డబుల్ కోట్స్, స్లాష్ డబుల్ కోట్స్, స్లాష్ డబుల్ కోట్స్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే డబుల్ కోట్స్ వస్తాయి మనకి. ఇక్కడ డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్. ఇట్స్ ఏ స్లాష్ డబుల్ కోట్స్ అనమాట. ఓకే. అదేవిధంగా సింగిల్ కోట్స్ లోపల ఇంకో సింగిల్ కోట్స్ రాయాల్సి వస్తే అప్పుడు స్లాష్ సింగిల్ కోట్ ఇస్తే ఈ సింగిల్ కోట్ అనేది ఈ ఈ సింగిల్ కోడ్ని ఎస్కేప్ చేస్తుంది. అప్పుడు ఇది సపరేట్ అవుతుంది. అప్పుడు మొత్తానికి మనకి ఏమవుతుందంటే సింగిల్ కోట్ లోపల సింగిల్ కోట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ డబుల్ స్లాష్. ఒక బ్యాక్ స్లాష్ ఇవ్వాలంటే అది ప్రింట్ అవ్వదు మనకు అవుట్పుట్లో. ఒక సింగిల్ బ్లాక్ స్లాష్ ఇస్తే అది ప్రింట్ అవ్వదు. డబుల్ బ్యాక్ స్లాష్ ఇస్తేనే మీకు ఒక సింగిల్ బ్యాక్ స్లాష్ వస్తుంది.
అండ్ వీటిలో కొన్ని ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ వచ్చేసి న్యూ లైన్ అనమాట. /n అనేది ఒక న్యూ లైన్ ఇస్తుంది మనకు. ఓకే, ఇంకా వీటి గురించి కావాలంటే కొద్దిగా రెఫర్ చేయండి. ఇట్లా లాంగ్ కోడ్ని మనకి ఇలా బ్లింక్ చేయడం అండ్ టెంప్లెట్స్ ఇవన్నీ ఇలా చేయడం ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రింగ్ని ఆబ్జెక్ట్ లాగా మార్చాలంటే న్యూ స్ట్రింగ్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఒక స్ట్రింగ్ని ఆబ్జెక్ట్ లాగా మార్చాలంటే ఎక్కడైతే న్యూ అనే కీవర్డ్ ఉందో దట్ ఇస్ ద స్ట్రింగ్ అనమాట, దట్ ఇస్ ద ఆబ్జెక్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనకు న్యూ అనే కీవర్డ్ వచ్చిందంటే దట్ ఇస్ ద ఆబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే న్యూ అనే కీవర్డ్ని యాడ్ చేసింటారో ఆ న్యూ అనే కీవర్డ్ని యాడ్ చేసిండేది ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆబ్జెక్ట్, ఈ రెండు ఉన్నాయి మన దగ్గర. ఈ రెండు వచ్చేసి మనం కంపేర్ చేస్తే ఇది ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ వై ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ జాన్. ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్ అనేది స్ట్రింగ్ అనమాట. అదే కనుక టైప్ ఆఫ్ వై అనేది ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. న్యూ అనే కీవర్డ్ యాడ్ చేసామంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ డబుల్ ఈక్వల్ టు వై. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ డబుల్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ జాన్. ఈ రెండు ఈక్వల్ అంటున్నారు, అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈ రెండు ఈక్వల్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్లో ఈ స్ట్రింగ్స్లో అన్వాంటెడ్ రిజల్ట్స్ వస్తాయి. ద న్యూ కీవర్డ్ కాంప్లికేట్స్ ద కోడ్ అండ్ స్లో డౌన్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. ఎప్పుడైనా న్యూ కోడ్తో మనం రాయకూడదు అనమాట, ఆ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. అండ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కెన్ ప్రొసీజ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇక్కడ స్ట్రింగ్ని ఆబ్జెక్ట్ని కంపేర్ చేస్తుంటే ట్రూ వస్తుంది, బట్ మనకు అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్ని కంపేర్ చేసి ఫాల్స్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ని కంపేర్ చేస్తే ఫాల్స్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. ఇట్స్ ఏ ఫాల్స్. ఎక్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ జాన్, వై న్యూ స్ట్రింగ్ ఆఫ్ జాన్, ఈ రెండు వచ్చేసి మనకి రిజల్ట్స్ వచ్చేసి అన్వాంటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇట్స్ ఏ ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇలాంటి మనం తెలిసి పెట్టుకోవాలి. అదేవిధంగా త్రిబుల్ ఈక్వల్కి మనకు సేమ్ రిజల్ట్ వస్తుంది. చూడండి, ఇంతకుముందు డబుల్ ఈక్వల్కి మనకు ఫాల్స్ వచ్చింది, త్రిబుల్ ఈక్వల్ ఇచ్చినా ఫాల్స్ వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ మనకు ఈ వాల్యూ త్రిబుల్ ఈక్వల్ ఇక్కడ చూడండి, డబుల్ ఈక్వాలిటీ ఇస్తే మనకు ఏమవుతుందంటే ఇట్స్ ఏ ట్రూ వస్తుంది. డబుల్ ఈక్వల్ ఇస్తే ట్రూ వస్తుంది, అదే త్రిబుల్ ఈక్వల్ ఇస్తే ఇట్స్ ఏ ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇవి కొన్ని తెలిసి పెట్టుకోవాలి మీరు. అవి అన్వాంటెడ్ రిజల్ట్స్ ఇస్తాయి మనకు అంతే. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అంటే లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం, క్యారెక్టర్ని గెట్ చేయడం, క్యారెక్టర్ కోడ్ని ఫైండ్ అవుట్ చేయడం, స్ట్రింగ్ అట్ ఇలాంటివి. సో ఫస్ట్ లెంత్, మన దగ్గర స్ట్రింగ్ ఉంది, దాంట్లో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే టెక్స్ట్ డాట్ లెంత్ అనమాట మనకి. అంటే ఇక్కడ ఉండే లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వేరియబుల్ నేమ్ డాట్ లెంత్, అంటే ఈ లెంత్ మనకు రిటర్న్ చేసి ఒక వేరియబుల్కి స్టోర్ చేస్తాం, లేదా కూడా డైరెక్ట్గానే మీరు ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ అట్, క్యారెట్, కోడట్. ఈ కోడట్ అనేది ఏంటంటే యాస్కీ వాల్యూస్ అనమాట. ఈ అట్ క్యారెట్ రెండు ఒకటేలాగే వస్తాయి. ఇప్పుడు మనకు క్యారెట్ జీరో అంటే జీరో పొజిషన్లో ఉండే వేరియబుల్ అనేసి. అండ్ కోడట్ అంటే ఇట్స్ ఏ యాస్కీ వాల్యూ, ఈ జీరో పొజిషన్లో ఉన్న యాస్కీ వాల్యూ ఎంత అనేసి వస్తుంది మనకు. ఈ బిట్వీన్లో మనకు వస్తుంది యాస్కీ వాల్యూస్. నెక్స్ట్ అట్, ఇప్పుడు ఎలాగైతే కోడట్ అనేసి అంటే అదే క్యారెట్ ఎలాగైతే ఉందో ఇది కూడా అట్ అంతే అనమాట. అట్ 2 0 1 2 అంటే ఈ ఎస్ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు నేమ్ స్క్వేర్ బ్రాకెట్ 2 అంటే ఎస్ అనేది రిటర్న్ అవుతుంది. దీంట్లో ఉండే వాల్యూస్ అరే లాగా కూడా మనం తీసుకోవచ్చు. నేమ్ స్క్వేర్ బ్రాకెట్ 2 అంటే మనకి ఇక్కడ వాల్యూస్తో మనకు వస్తుంది. ఓకే, అట్ మెథడ్ రిటర్న్ ద క్యారెక్టర్ అట్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ ఇన్ ఏ సింగ్. ఓకే, ఇది ఇప్పుడు మార్చ్ 2022లో రిలీజ్ చేశారు అనమాట అట్ అనేది. సో కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, కొన్ని అప్డేట్ చేస్తుంటారు, అవన్నీ మనం తెలిసి పెట్టుకోవాలి. అట్ -2 అంటే మైనస్ వాల్యూస్ కూడా మనకి యూజ్ చేయొచ్చు. నవ్ వీ కెన్ యూజ్ మైనస్ వాల్యూస్. -2 అంటే మనకు ఇక్కడ -1, ఇది -2 ఇలా వస్తుంది. మైనస్ వాల్యూస్ అంటే మనకి ఇక్కడ ఇప్పుడు కావాలని చూడండి, ఇక్కడ -2 అంటున్నా. ఇప్పుడు మనం -2 అంటే ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అదే ప్లస్ వాల్యూస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాయి మనకు. ఇక్కడ -2 అంటే 1 2 అంటే 1 ఎల్ అనమాట. ఇట్స్ ఎల్ అనమాట. అదే కనుక -3 అంటే ఓ వస్తుంది. -3 అంటే ఓ. ఇట్లా అట్లో మనకి మైనస్ వాల్యూస్ అంటే రిటర్న్లో ఉండే స్ట్రింగ్ వాల్యూస్ కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యాక్సిస్.
టెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ మనకి యాక్సెస్ అవుతది. బట్ రీప్లేస్ చేయలేం. బట్ ఇలా రీప్లేస్ చేయలేమనమాట. టెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏ అనేది ఇక్కడ రీప్లేస్ చేయలేం. గివ్స్ నో ఎర్రర్ బట్ డస్ నాట్ వర్క్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్ పార్ట్స్ అనమాట. ఈ స్ట్రింగ్ పార్ట్స్ అనేది ఏంటంటే స్లైస్ మెథడ్ స్టార్ట్ ఎండ్, సబ్ స్ట్రింగ్ స్టార్ట్ ఎండ్, సబ్ ఎస్టిఆర్ స్టార్ట్ లెంత్ అనమాట. ఈ కేసు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్లో మనకి స్లైస్ 7,13 అంటున్నాం. 7,13 అంటే 7 అనే ఇండెక్స్ నెంబర్ని ఇచ్చి, అంటే 0 1 2 3 4 5 6 7, బనానా అనేది 7 ఇచ్చి 13 వరకు కావాలి. 13 అంటే దీనికంటే బిఫోర్ 1 నెంబర్ దగ్గర స్టాప్ అయిపోద్ది. 7 8 9 10 11 12 13 అనేది కామా వస్తుంది. బట్ 12 అనే దగ్గర మనకు ఆగిపోద్ది. అంటే బనానా ఇస్ ద ఆన్సర్ దీనికి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్ 0, సెకండ్ పొజిషన్ 1 ఇలా ఇస్తున్నారు. ఇవి అనమాట మనకు ఇండెక్స్ నెంబర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ అదేవిధంగా 7 అంటే స్టార్టింగ్ వాల్యూ ఇచ్చారు, బట్ ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదంటే మొత్తం వస్తుంది. ఎండింగ్ వాల్యూ ఇవ్వకపోతే మొత్తం వస్తుంది. అండ్ అదేవిధంగా స్లైస్ అనేది మైనస్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం. మైనస్ వాల్యూస్ అంటే రైట్ సైడ్ నుంచి మూవ్ అవుతుంది. -1 -2 రైట్ సైడ్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు -1తో మనకు స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవ్వదు. పాజిటివ్ వాల్యూస్ మాత్రమే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ వాల్యూస్ మనకు -1 నుంచి స్టార్ట్ అవుతాయి. -1 -2 -3 -4 -5 -6 అప్ టు ఇక్కడ వరకు -12 అవుతుంది. ఇక్కడ నుంచి ఎండింగ్ వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది. ఇన్ కేస్ మనకు -12 నుంచి -6 అంటే బిఫోర్ వాల్యూ అంటే -7 వరకు స్టాప్ అయిపోద్ది. -12 -30 సో -11 10 9 8 7 ఇది వరకు వస్తుంది. అంటే దీనికి రిజల్ట్ బనానానే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సబ్ స్ట్రింగ్ అంటే స్లైస్కి సబ్ స్ట్రింగ్కి రెండింటికి డిఫరెన్స్ ఒకటే. స్లైస్ అనేది నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, సబ్ స్ట్రింగ్ అనేది నెగిటివ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, అంతే. ఓకే. నా సిరీస్ 7,13 అనేది 7 నుంచి 12 వరకు మనకు వస్తుంది సబ్ స్ట్రింగ్ ఇలాగ. నెక్స్ట్ సబ్ ఎస్టిఆర్ ఓకే సారీ సబ్ స్ట్రింగ్ కదా మనకి ఎందుకు ఇక్కడ. సబ్ ఎస్టిఆర్ అండ్ సిమిలర్ టు స్లైస్ అంట. స్టార్ట్ లెంత్ ఇదంతా డిఫరెంట్. సబ్ స్ట్రింగ్ స్లైస్ రెండు ఒకే విధంగా ఉంటాయి. సబ్ స్ట్రింగ్ సిమిలర్ టు స్లైస్, సబ్ ఎస్టిఆర్ ఈజ్ సిమిలర్ టు స్లైస్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఎండింగ్ వాల్యూ మనకు లెంత్ని అంటే లెంత్ని మెన్షన్ చేస్తాం మనం. 7 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర స్టార్ట్ అయ్యి 6 అనేది ఏంటంటే ఇట్స్ ఏ లెంత్ అనమాట మనకి. ఇక్కడ మనకు సిమిలర్ ఎందుకు అంటున్నా అంటే నెగిటివ్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి అనే ఉద్దేశంతో చెప్పారన్నమాట. ఓకే. ఇక్కడ స్లైస్ సబ్ ఎస్టిఆర్ సిమిలర్ ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడ మన సెకండ్ వాల్యూ ఏంటంటే లెంత్ అనమాట. 7 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర నుంచి లెంత్ 6 కావాలి. 1 2 3 4 5 6 అంటే బనానా వస్తుంది. అండ్ అదేవిధంగా సబ్ ఎస్టిఆర్ మనకు 7 అనమాట. 7 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి లెంత్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎండింగ్ వరకు మనకు వస్తుంది. అండ్ అదేవిధంగా -4 అంటే -1 -2 -3 -4 అంటే కివి వస్తుంది మనకు. నెక్స్ట్ అదేవిధంగా మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ని అప్పర్ కేస్లోకి మార్చాలనుకుంటున్నాం. అప్పర్ కేస్లోకి మార్చాలంటే 2 అప్పర్ కేస్. ఈ అప్పర్ కేస్లో యూ అనే అప్పర్ కేస్ ఉండాలి, సి అనేది అప్పర్ కేస్ ఉండాలి ఇక్కడ. అదేవిధంగా లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి. మనం ఎలా రాసినా లోయర్ కేస్లోకి ప్రింట్ చేయాలంటే ఇట్స్ ఏ 2 లోయర్ కేస్, 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కంక్యాట్. రెండు స్ట్రింగ్స్ని మనం కంక్యాట్ చేయాలంటే ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంక్యాట్ అనే మెథడ్ని రాయొచ్చు. ఆ కంక్యాట్ మెథడ్లో మనకి రెండింటి మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఇట్లా స్పేసింగ్ కూడా మీరు కంబైన్ చేయాలి. ఓకే. కంక్యాట్ మెథడ్ అనమాట మనకి. సో చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న ప్రతి కాన్సెప్ట్ మీరు చూసుకొని రావాలి, టుమారోకు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. ప్రాక్టీస్ చేసుకొని వస్తేనే మనం ఏదైనా సరే కమింగ్లో ఏదన్నా కొన్ని యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్ని చేస్తున్నామంటే ఇవన్నీ అవసరమవుతాయి మనకు. అండ్ ఇలా కూడా కంక్యాట్ చేయొచ్చు, ప్లస్ అనేసి ఇచ్చేసుకొని మధ్యలో ఇట్లా. సో ఇది కూడా కంక్యాట్. నెక్స్ట్ ట్రిమ్ అనమాట. ఇక్కడ మనకి అన్వాంటెడ్ స్పేసింగ్స్ వచ్చాయనుకోండి, ఒక వర్డ్కి అన్వాంటెడ్ స్పేసింగ్స్ చుట్టూ, ఆ అన్వాంటెడ్ స్పేసింగ్స్ని మనం రిమూవ్ చేయాలంటే ట్రిమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ట్రిమ్ స్టార్ట్ అంటే స్టార్టింగ్లో ఉండే స్పేసింగ్ మాత్రం రిమూవ్ అవుతుంది. ట్రిమ్ ఎండ్ అంటే ఎండింగ్లో ఉండే స్పేసింగ్ మాత్రం రిమూవ్ అవుతుంది. స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకి వీటి లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ స్పేసింగ్ కూడా మనకి కౌంట్ కిందకి వస్తుంది. లెంత్ ఇచ్చాము అంటే ఈ స్పేసింగ్స్ కూడా మనకి కౌంట్ కిందకి వస్తాయి లెంత్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ప్యాడ్ స్టార్ట్. సో ఇవన్నీ ఏంటంటే మనకు
ఈ 5 టెక్స్ట్ 5కి మనకు 4 వాల్యూస్ 0 యాడ్ అవ్వాలి. స్టార్ట్ అంటే ఈ స్టార్టింగ్‌లో మనం యాడ్ అవ్వాలి. 4 టైమ్స్ మనకు 0 యాడ్ అవ్వాలని దాని మీనింగ్. చూడండి. ఇక్కడ 4 అంటున్నా కాబట్టి ఈ 0తో కలిపి 4 ఉండాలి మొత్తం అంతా వాల్యూస్. ఇవన్నీ ఎక్స్ట్రాలంటే మనకు అన్ని అవసరం లేదు మనకు అసలు. ఈ టు స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేయడం ఇవన్నీ మనకు ప్యాడెంట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ రిపీట్ అనేది ఉంది. ఇప్పుడు హలో వరల్డ్ అనేది మనకు రిపీట్ ఆఫ్ 2 అంటున్నాం. అంటే ఈ టెక్స్ట్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 2 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే హలో వరల్డ్ వస్తుంది. అదేవిధంగా 4 టైమ్స్ అంటే హలో వరల్డ్ ఇలా 4 టైమ్స్ వస్తుంది మనకు. ఓకే, రిపీట్ అనేది మనకు ఎన్నిసార్లు రిపీట్ చేయాలనేసి మనకు ఉంటుంది. రిపీట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో సపోర్ట్ చేయదంటది. నెక్స్ట్ రీప్లేస్ అనమాట. రీప్లేస్ అంటే టెక్స్ట్ డాట్ రీప్లేస్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉండే చోట మనకు W3 స్కూల్స్ అవ్వాలి అంటున్నాం. ఇక్కడ ఎలాగైతే టెక్స్ట్ ఉందో అలాగే మనం రాసుకోవాలి. ఇక్కడ క్యాప్స్ ఉంటే క్యాప్స్ రాయాలి, స్మాల్ ఉంటే స్మాల్ రాయాలి. ఎలా ఉంటే అలా రాస్తేనే మీకు వస్తుంది. ఇన్ కేస్ డిఫరెంట్గా ఉంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది 2 టైమ్స్ ఉంది. ఇలా 2 టైమ్స్ ఉన్నా సరే మనకు ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ మాత్రమే తీసుకుంటుంది. ఇట్స్ ఏ మైక్రోసాఫ్ట్, ఇక్కడ W3 స్కూల్స్ ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ మాత్రం మనకు తీసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇలాంటి కేసులో మనకు రీప్లేస్ అనేది ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేది స్మాల్ ఉంది. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంది, మళ్ళీ మిగతా స్మాల్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి మొత్తం అంతా క్యాపిటలే ఉంది. మొత్తం అంతా క్యాపిటల్ మొత్తం అంతా ఉంది. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వదు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇది కే సెన్సిటివ్, అంటే ఇక్కడ ఉండే వర్డ్ కే సెన్సిటివ్ అనమాట. అది కే సెన్సిటివ్ కాకుండా ఇన్ కే సెన్సిటివ్ లాగా మార్చాలి. అలా మార్చాలంటే ఇక్కడ ఈ డబుల్ కోట్స్ మధ్యలో మనకి స్లాష్ ఇవ్వాలి. ఇక్కడ ఇలా స్లాష్ ఇవ్వాలి. ఇప్పుడు ఆడ ఐ ఇవ్వాలి. ఐ మీన్స్ ఇన్ కే సెన్సిటివ్. W3 స్కూల్స్. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక మైక్రోసాఫ్ట్ ఉంది అనుకోండి. ఈ మైక్రోసాఫ్ట్ ప్లేస్లో మనకు ట్రై ఇట్ చేస్తే మనకు ఒక వాల్యూనే మనకి చేంజ్ అవుతుంది. W3 స్కూల్స్ ఒక వాల్యూ చేంజ్ అవుతుంది, బట్ ఇంకో వాల్యూ చేంజ్ అవ్వదు. ఇంకో వాల్యూ కూడా చేంజ్ చేయాలంటే ఇక్కడ జీ ఇవ్వాలి. ఇన్ కేస్ సెన్సిటివ్ జీ అంటే ఇట్స్ ఏ గ్లోబల్ మ్యాచ్ అనమాట. గ్లోబల్ మ్యాచ్ అంటే 1 or more వాల్యూస్ మ్యాచ్ అయ్యేలాగా ఉంటే అప్పుడు మనం ఇలా ఇవ్వచ్చు. నౌ సీ దిస్ ట్రై ఇట్ చేసుకొని W3 స్కూల్స్ బోత్ సైడ్స్. ఓకే, ఇలా ఐజీ అనమాట. ఇట్స్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంట. మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఐ ఫ్లాగ్ ఇన్ కేస్ సెన్సిటివ్ అనమాట. జీ ఫ్లాగ్ ఇట్స్ ఏ గ్లోబల్ మ్యాచ్ అనమాట. గ్లోబల్ మ్యాచ్ అండ్ ఇలాగ. నెక్స్ట్ రీప్లేస్ ఆల్. ఇక్కడ ఉండే క్యాట్స్ ఉండే చోట అన్నిట్లో డాగ్స్ అనేది రీప్లేస్ అయిపోవాలని దాని మీనింగ్. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ మ్యాచ్, క్యాట్స్ అనేది ఎక్కడ ఉన్నా సరే మనకు అదంతా మ్యాచ్ అయిపోవాలి అనేసి, డాగ్స్ అని మ్యాచ్ అయిపోవాలనేసి. ఇవన్నీ మీరు రీప్లేస్ ఆల్ మనకు ES 2021లో వచ్చింది మనకి ఇవి. కన్వర్టింగ్ సార్ట్ టు అన్ అరే. ఇప్పుడు మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ని మనం అరేలాగా కన్వర్ట్ చేయాలనుకుంటాం. ఆ స్ట్రింగ్ని మనం అరేలాగా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అనమాట. స్ప్లిట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. స్ప్లిట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఇక్కడ ఉండే వాల్యూస్ అన్నిటిని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే కామాతో స్ప్లిట్ చేయాలి. కామాతో స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే ఈ అరేలోకి మనకి ఏ వాల్యూ వస్తుందంటే స్క్వేర్ బ్రాకెట్ A, B, C, D, E, F ఇలా వస్తుంది అరేలోకి. ఇన్ కేస్ మనకు AB ఒక గ్రూపు, CD ఒక గ్రూపు, EF ఒక గ్రూపు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే AB, CD, EF ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్లో నుంచి ఈ అరే మొత్తం వీడికి వస్తుంది మై అరేలోకి. దీంట్లో ఉండే మై అరే ఆఫ్ 0 అంటే AB వస్తుంది ఆన్సర్. నౌ సీ దిస్ AB. ఓకే, దిస్ అవుట్పుట్. ఇలాగ మనకు ఇలా స్ట్రింగ్ అనేది మనకు ఇలా కంబైన్గా ఉంది. ఇప్పుడు వీటిని సపరేట్గా చేయాలి. అప్పుడు మనకేం చేయాలంటే ఎంటీ స్పేసింగ్స్ స్ప్లిట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఈ స్ప్లిట్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఏమంటారంటే ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని నాకు రివర్స్ ఆర్డర్లోకి ఇవ్వండి అంటారు. లేకపోతే ఇక్కడ ఉండే స్ట్రింగ్ని 1 by 1 చేయండి అంటారు. 1 by 1 అన్న చేయమంటారు, లేకపోతే రివర్స్ ఆర్డర్లో అని చేయమంటారు.
1 బై 1 చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉండే వాటిని ఫస్ట్ స్ప్లిట్ మెథడ్ ఎంప్టీ మెథడ్ని యూజ్ చేసుకొని అరే లాగా కన్వర్ట్ చేస్తాం. ఈ అరే ఏం చేస్తుంది, ఇలా ఏ బి ఇలా చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన వాల్యూని ఇక్కడ లూపింగ్ అప్లై చేస్తాం. ఇక్కడ లూప్ ఎలా అప్లై చేస్తామంటే ఫస్ట్ లెట్ లెట్ పి ఈక్వల్ టు ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్ లూప్ ఫర్ లెట్ ఎక్స్ ఆఫ్ మై అరే, మై అరేని ఒక ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు మనకు పి ప్లస్ ఈక్వల్ టు ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ అనేది మనకు రావాలి. ఆ ఎక్స్ పక్కన మనకు బ్రేక్ ట్యాగ్ రావాలి. బ్రేక్ ట్యాగ్ ఇస్తే మనకు 1 బై 1 వస్తుంది. ఇట్స్ ఏ బిఆర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని పీలోకి స్టోర్ అవుతుంది. ఆ పీని నేను ప్రింట్ చేస్తున్నా అవుట్పుట్లో. నౌ దిస్ ద అవుట్పుట్. నౌ సీ దిస్ ఏబిసిడిఎఫ్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో కావాలి. ఎఫ్ అనేది పైకి కావాలి, ఏ అనేది కిందికి, ఇట్లా రివర్స్లో కావాలి. అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వస్తున్న వాల్యూని మై అరే డాట్ సార్ట్, ఫస్ట్ సార్టింగ్లో ఇస్తాం, సార్ట్ మెథడ్లో ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ మై అరే డాట్ రివర్స్ మెథడ్. నౌ సీ ఎఫ్ఈడిసిబిఏ ఫస్ట్ సార్ట్ మెథడ్ చేస్తున్నాం, దీన్ని రివర్స్ సార్టింగ్. ఇప్పుడు ఎలాగో సార్ట్ మెథడ్లో ఉంది అంటే మీరు ఇది రాసే అవసరం లేదు, డైరెక్ట్గా రివర్స్ చేసి రాసేయచ్చు. ఇది ఎలాగో రివర్స్ అంటే మనకు సార్ట్ మెథడ్లో వచ్చింది అంటే మనం రివర్స్ రాసుకుంటే సరిపోద్ది, మొత్తం రాసే అవసరం లేదు. క్లియర్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది సార్ట్ మెథడ్ గురించి. నెక్స్ట్ సారీ, స్ట్రింగ్ మెథడ్లో మనకి లాస్ట్ ఇది స్ప్లిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకి వాటిని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంతవరకు చెప్పి నేను నెగ్లెక్ట్ చేసినా సరే ఈయన అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. స్ప్లిట్ అనే మెథడ్ చాలా ఇంపార్టెంట్ మనకు. స్ప్లిట్ మీద కావాలంటే కొన్ని టాస్క్లు కావాలంటే ఎంక్వైరీ చేయండి, కొన్ని టాస్క్లు కావాలంటే ఎంక్వైరీ చేయండి, వాటి గురించి మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ సెర్చ్ అనమాట. స్ట్రింగ్ సెర్చ్ అనేది ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎలాగైతే మనం అరేస్లో చేసాం ఇక్కడ కూడా అంతే. టెక్స్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అనేది లొకేట్ అనేది ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్ నెంబర్లో స్టార్ట్ అవుతుంది అనేసి. అదేవిధంగా లాస్ట్ ఇండెక్స్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేసి. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇవన్నీ అంతే. నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ లొకేట్ 59 అనే ఇండెక్స్ తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి. సో ఫస్ట్ ఇది కాకుండా మనకి లాస్ట్ మనకి ఎప్పుడు 15 అనే ఇండెక్స్ తర్వాత మనకి స్టార్ట్ అయ్యేది. సెర్చ్ అనమాట. సెర్చ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇండెక్స్ని మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది, ఫస్ట్దే. అంటే సెకండ్ మ్యాచ్ని మీరు ఫైండ్ అవుట్ చేయదు. నెక్స్ట్ లొకేట్ అనేది మనకు జస్ట్ ఈ సెర్చ్ లొకేట్ వాల్యూస్. ఇండెక్స్ ఆఫ్ సెర్చ్ అనేది రెండు ఈక్వల్, బట్ ఇక్కడ వచ్చేసి మనకు మెథడ్స్ వచ్చేసి టేక్ ఏ సెకండ్ స్టార్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్. సెర్చ్ అనేది కెనాట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ తీసుకోదు, సెకండ్ పొజిషన్ తీసుకోదు. ఇండెక్స్ అనేది కెనాట్ టేక్ పవర్ఫుల్ సెర్చ్ వాల్యూస్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాల్యూస్ని అలో చేయదు, ఇలాగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాగా తీసుకోదు అనేది దాని మీనింగ్. ఓకే, ఇవన్నీ మీరు చూడాలన్నమాట. మ్యాచ్ ఏఐఎన్ అనే మ్యాచ్ అయ్యే వాల్యూస్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని రిటర్న్ చేయమంటారు. అన్ని రిటర్న్ చేసి ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకుంటారు. ఏఐఎన్ అనే మ్యాచ్, ఏఐఎన్తో ఉంటే మ్యాచ్ అనమాట. ఇక్కడ ఏఐఎన్ అనేది స్మాల్ కేస్ అనమాట. స్మాల్ కేస్ అంటే ఇది వస్తుంది అండ్ ఇది వస్తుంది అండ్ ఇది వస్తుంది ఇలా. అండ్ ఇక్కడ క్యాప్స్ ఉంది, క్యాప్స్ కావాలంటే ఇలా ఇన్ కేస్ సెన్సిటివ్, డబుల్ స్లాష్ చేసుకుంటే ఇన్ కేస్ సెన్సిటివ్ అవుతాయి. అండ్ అదేవిధంగా గ్లోబల్ మ్యాచ్, ఎక్కడున్నా సరే మనకు మన వరల్డ్లో మనకి ఎక్కడున్నా సరే మనకు గెట్ అవ్వాలి అనేసి. అదేవిధంగా గ్లోబల్ మ్యాచ్ అండ్ ఇన్ కేస్ సెన్సిటివ్. ఓకే, మ్యాచ్ ఆల్ అండ్ మ్యాచ్ ఆల్ గ్లోబల్ మ్యాచ్ ఆల్ ఇన్ కేస్ సెన్సిటివ్ మ్యాచ్ ఇలా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంక్లూడ్స్, ఈ వరల్డ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయిందా లేదా అనేసి. ఇంక్లూడ్ అయింటే ట్రూ ఆర్ ఫాల్స్ మనకు వస్తుంది. ఓకే, ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇట్స్ ఏ ట్రూ వస్తుంది. వరల్డ్ అనేది 12 అనే ఇండెక్స్ తర్వాత ఇంక్లూడ్ అయిందా లేదా అంటారు. 12 అనే ఇండెక్స్ నెంబర్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 తర్వాత అంటే ఇక్కడ 12 తర్వాత మనకు ఉంది, సారీ 12 తర్వాత లేదు మనకు, అందుకోసం మనకి ఏమైందంటే ఫాల్స్ వస్తుంది. 12 తర్వాత లేదు కాబట్టి ఇట్స్ ఏ ఫాల్స్ అనమాట మనకి. ఓకే, ఇవన్నీ మీరు చూడాల్సిందే. స్టార్ట్ విత్ ఎండ్స్ విత్ అంటే స్టార్ట్ విత్ అంటే ఈ వరల్డ్ అనేది స్టార్ట్తో మనకి స్టార్ట్ అయిందా అనేసి, అంటే 6 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర స్టార్ట్ అయిందా అనేసి. ఎండ్స్ విత్
ఓకే, ఇది ఈ వాల్యూతో ఎండ్ అయిందా లేదా అనేసి దాని మీనింగ్. ఎండ్స్ విత్ వరల్డ్ 11 అండ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర మనకి ఎండ్ అయిందా లేదా అనేసి దాని మీనింగ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ చూడాలి మీరు. స్ట్రింగ్స్ టెంప్లెట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ నెంబర్స్, ఇవన్నీ చూసుకొని రావాల్సిందే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు. నెంబర్స్ ఫ్లోటింగ్ అంటే డెసిమల్ నెంబర్ అయినా ఇంటీజర్ నెంబర్ అయినా రెండు నెంబర్స్ కిందకే వస్తుంది. ఇక్కడ ఫ్లోట్ అనేసి అలా ఏం మనకు చేంజెస్ ఏమి ఉండదు, రెండు ఒకటి అనమాట. మనకి ఎక్స్పోనెన్షియల్ కూడా నెంబర్ కిందకే వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ కూడా మనకి నెంబర్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఇట్లా మనకు 64 అంటే 15 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంది అంటే ఇట్స్ ఏ బిగ్ హింట్ అంటాం, మనకు బిగ్ హింట్ అంటాం మనకి. ఓకే, ఇట్ విల్ బి, ఇక్కడ చూడండి ఈ వాల్యూ వచ్చేసి చాలా బిగ్గర్ అనమాట, దాన్ని బిగ్ హింట్ కూడా అనొచ్చు మనం. ఇక్కడ చూడండి ప్రిసిషన్, ఫ్లోటింగ్ ప్రిసిషన్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఉండే వాల్యూస్లో మనకు మల్టిప్లై అనేసి ఉంది, ఇక్కడ మల్టిప్లై అనేసి ఉంది. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై అవుతాయి, మళ్ళీ ఈ రెండు యాడ్ అవుతాయి, మళ్ళీ తర్వాత బై అవుతాయి. ఓకే, ఇలా మనకి ఈ వాల్యూస్ మనకి ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అనేసి ఇవన్నీ ఉంటాయి మనకు. జస్ట్ ఒకసారి ఐడియా చేసుకోండి. ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, స్ట్రింగ్ని నెంబర్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, నెంబర్ని ఒరిజినల్ స్ట్రింగ్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, అవన్నీ ఇక్కడ రిజల్ట్స్ అనమాట మనకి ఇవన్నీ. దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్తారా? దీని అవుట్పుట్ ఏమొస్తుంది, జెడ్ వాల్యూకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ జెడ్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? నో వన్ రిప్లై అంటే ఎవరు లేరన్నా? ఈ జెడ్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి జావా స్క్రిప్ట్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిగ్ ఇంట్ అనేది అవసరం లేదు, అలాంటి చూసుకోండి ఒకసారి. సో 15 డిజిట్స్ అంటూ అప్ టు 15 డిజిట్ వరకు ఉండేది మనకు నార్మల్ ఇంటీజర్ వస్తుంది. అండ్ 15 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మనకు ఇట్స్ ఏ బిగ్ ఇంటీజర్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ నెంబర్ మెథడ్స్లో మనకి 2 స్ట్రింగ్, 2 ఎక్స్పోనెన్షియల్, 2 ఫిక్స్డ్, 2 ప్రిసిషన్, వాల్యూ ఆఫ్. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంది, నెంబర్ని మనకి స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేయాలంటే టూ స్ట్రింగ్ అనేసి మనం రాస్తే అది స్ట్రింగ్ మెథడ్ అనమాట. ఇది స్ట్రింగ్ మెథడ్, బ్రాకెట్స్ ఉన్నాయంటే ఇట్స్ ఏ మెథడ్. టూ స్ట్రింగ్ అనే మెథడ్ని మనకి డాట్ టూ స్ట్రింగ్ అని రాయగానే మనకు ఈ నెంబర్ వచ్చేసి స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి రౌండ్ చేసేయమనేసి. 2 డిజిట్స్కి రౌండ్ చేయమంటే మన దగ్గర 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 డిజిట్స్ తర్వాత మనకి ఏదైనా 5 ఆర్ 5 అబోవ్ ఉంది అనుకుంటే ఒక వాల్యూ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు 9.66 వస్తుంది దీనికి. ఇన్ కేస్ ఇక్కడ 4 డిజిట్స్తో మనకి కంపేర్ చేయమంటే ఇక్కడ 3నే ఉన్నాయి, వాట్ అబౌట్ ఫోర్త్ వాల్యూ 0 వస్తుంది. 6 ఉంటాయి, ఇక్కడ మనకు ఉండే 3నే, రిమైనింగ్ 3 ఏమైతుందంటే 0 వస్తాయి. ఇలా అనమాట. ఇవన్నీ అవుట్పుట్ చూడాలి. ఫిక్స్డ్ 0 దగ్గర ఫిక్స్ చేయమంటే పాయింట్ తర్వాత ఏం ఉండకూడదు, రౌండ్ ఫిగర్ చేయమంటే దాని మనీ. అప్పుడు మనకి 10 అవుతుంది మనకు అవుట్పుట్. అదేవిధంగా 2 అంటే 9.66 వస్తుంది, 4 అంటే 9.650 వస్తుంది, అది 6 అంటే 9.656 వస్తుంది. అండ్ అదేవిధంగా 2 ప్రిసిషన్ అనేది 2 అంటే మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 అనేసి దాని మీనింగ్ 1 2. అప్పుడు 9.7 అవుతుంది ఇక్కడ 9.7. అదేవిధంగా 4 అంటే 9.656 అంటే మనకు ప్రిసిషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ప్రిసిషన్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. వీటి అవుట్పుట్స్ అన్ని చూడండి. వాల్యూ, ఇక్కడ ఉండే వాల్యూ ఆఫ్ అంటే వాల్యూ యొక్క డిజిట్ మాత్రం మనం తీసుకుంటుంది. వాల్యూ వీటి వాల్యూ ఎంత అనేసి. సో 123 ఈ వాల్యూ అనమాట మనకి. ఓకే, వాల్యూ మాత్రం మనం తీసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ప్రాసెసింగ్. సో మనకి ఇవన్నీ ఎక్స్ట్రా వాల్యూస్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటివరకు మనం నేర్చుకునేది చాలు మనకి, ఇంకా ఇవన్నీ కావాలంటే ఎక్స్ట్రా అనమాట, మీకు ఎక్స్ట్రా వాల్యూస్ ఇవన్నీ. నెక్స్ట్ నెంబర్ ప్రాపర్టీస్, ఇవి కూడా ఎక్స్ట్రా, మీకు కావాలంటే తెలుసుకోండి, లేకపోతే అవసరం లేదు ఇవన్నీ. నెక్స్ట్ డేట్ మెథడ్స్. డేట్స్లో మనకు ఒక డేట్ని మనం గెట్ చేయాలంటే న్యూ డేట్ అనే మెథడ్ ఏం చేస్తారంటే ఈ డేట్ మొత్తాన్ని గెట్ చేస్తారు. ఈ డేట్లో ఉన్న డేని కానీ అండ్ మంత్ని కానీ లేకపోతే డేట్ని కానీ లేదంటే ఇయర్ని కానీ అవర్స్ని కానీ మినిట్స్ని కానీ సెకండ్స్ని కానీ, అంటే ఇవి మినిట్స్,
ఓకే, మినిట్స్, సెకండ్స్, ఇవన్నీ మన ఇండియా స్టాండర్డ్ టైం. వీటన్నిటిని సపరేట్గా గెట్ చేసుకోవాలంటే గెట్ సెట్, సెట్ చేయాలంటే సెట్, గెట్ చేయాలంటే గెట్ అనమాట. ఇప్పుడు ఇలా రాసామంటే ఈ డేట్ని సెట్ అవుతుంది దానికి, ఈ డేట్ని సెట్ చేస్తాం దానికి. ఇవన్నీ చూడాలి. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఇది ఒకటే, న్యూ డేట్ ద్వారా ఈ డేట్ మొత్తాన్ని మనం గెట్ చేసుకోవచ్చు. ఈ డేట్ని మనం ఓన్లీ డేట్ని మాత్రమే ఒక స్ట్రింగ్ లేక మనకు కావాలనుకుంటే టు స్ట్రింగ్ ఆఫ్ టు డేట్ స్ట్రింగ్, టు డేట్ స్ట్రింగ్ అనమాట. టు డేట్ స్ట్రింగ్, సీ దిస్, ఓన్లీ డేట్ స్ట్రింగే వస్తుంది. అదేవిధంగా టు టైమ్ స్ట్రింగ్ అనమాట. టూ టైమ్ స్ట్రింగ్ అంటే ఓన్లీ టైంనే ఇస్తుంది. సీ టూ టైమ్ స్ట్రింగ్, టూ డే స్ట్రింగ్. ఇప్పుడు ఉండే టోటల్ వాల్యూస్లో నుంచి మనకు డేట్ని అండ్ టైంని డివైడ్ చేయాలంటే ఇట్లాగా టూ టైమ్ స్ట్రింగ్, టూ డేట్ స్ట్రింగ్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఇయర్తో డేట్తో మనకి ఇలా మనకు కావాలనుకుంటే ఇలాగైనా మనం రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ అనమాట మనకి ఇవన్నీ. ఒకసారి చూడండి. నెక్స్ట్ డేట్ ఫార్మాట్స్, ఐఎస్ఓ డేట్, షార్ట్ డేట్, లాంగ్ డేట్, ఇవన్నీ మనకి ఇలా కావాలంటే ఇలా రాసుకోవచ్చు మనము. ఎలా కావాలంటే అలా రాయొచ్చు మీరు. ఓకే, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. గెట్ మెథడ్స్. ఇప్పుడు ఈ డేట్ ఉంది, ఈ డేట్లో నుంచి మనకు ఫుల్ ఇయర్ని గెట్ చేయాలంటే గెట్ ఫుల్ ఇయర్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. డాట్ గెట్ ఫుల్ ఇయర్, ఇక్కడ వచ్చే వేరియబుల్కి డాట్ గెట్ ఫుల్ ఇయర్ అంటే దాంట్లో ఉండే ఫుల్ ఇయర్ మాత్రం ఇలా వస్తుంది. అదే గెట్ మంత్ అంటే మంత్ అనేది నెంబర్లో వస్తుంది, 0 to 11. 0 అనేది జనవరి, 1 అనేది ఫిబ్రవరి, 2 అనేది మార్చ్, ఇలాగా 11th అనేది డిసెంబర్ అనమాట. ఈ నెంబర్స్లో మన రిటర్న్ అవుతుంది గెట్ మంత్ అంటే. ఇక్కడ చూడండి, గెట్ అనే స్మాల్ ఉంది, ఎం అనేది మంత్ అనేది క్యాప్స్ ఉంది, ఇలాగే రాయాలి మీరు. ఎటువంటి ఫుల్ ఇయర్, ఎఫ్ అనేది క్యాప్స్ ఉంది, వై అనేది క్యాప్స్ ఉంది, ఇలాగా. గెట్ ఫుల్ ఇయర్, గెట్ మంత్, గెట్ డేట్, గెట్ డే, గెట్ అవర్స్, గెట్ మినిట్స్, గెట్ సెకండ్స్, గెట్ మిల్లీ సెకండ్స్, గెట్ టైం. ఈ మిల్లీ సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్ అనమాట. 1000 మిల్లీ సెకండ్స్ అనేది 1 సెకండ్ అనమాట మనకి. అదేవిధంగా సెకండ్స్ 0 to 59 వరకే గెట్ అవుతుంది. మినిట్స్ 0 నుంచి 59 వరకే గెట్ అవుతుంది. అవర్స్ 0 నుంచి 23 మినిట్స్ వరకు, అంటే 23 అవర్స్ వరకు గెట్ అవుతుంది. అదే డేస్ వచ్చేసి 0 to 6 అనమాట. 0 to 6 అనేది 0 అనేది సండే, 1 అనేది మండే, 2 అనేది ట్యూస్డే, 3 అనేది థర్స్డే, ఇలా వస్తుంది మనకు. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇది వీక్ డేస్, ఇది డేస్. ఓకే, ఇవన్నీ గెట్ చేసేది, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ సెట్ చేయడం. సెట్ చేసేవి కూడా అంతే. మనం ఇక్కడ ఉండే వాల్యూని మనం ఏదైతే సెట్ చేస్తామో ఆ డేట్కి సెట్ అయిపోద్ది. ప్రజెంట్ ఉండే డేట్కి ఈ డేట్ని సెట్ చేస్తాం మనం. సెట్ ఫుల్ ఇయర్, సెట్ ఫుల్ మంత్, సెట్ మంత్, సెట్ డేట్. ఓకే, ఇక్కడ మనకు 50 డేస్ని యాడ్ చేస్తున్నాం. డి డాట్ గెట్ డేట్ ప్లస్ 50 డేస్ అనమాట. యాడ్ ఏ డేస్ టు ఏ డేట్ అనమాట. డేట్కి డేస్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఇలా మనకి ఈ డేస్ని ఎలా యాడ్ చేయడం, అవర్స్ని ఎలా యాడ్ చేయడం, ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి. నెక్స్ట్ మ్యాథ్. మ్యాథ్లో కూడా ఒక క్యాలిక్యులేషన్ టైప్ వాల్యూస్ అనమాట. మ్యాథ్ డాట్ పై అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అనమాట. 3.14 అనే రిజల్ట్స్ వస్తుంది మనకి. 3.141,592 ఇలాగ క్యాలిక్యులేషన్. అండ్ అదేవిధంగా ఇవి కాన్స్టెంట్. మ్యాథ్ డాట్ ఈ, మ్యాథ్ డాట్ పై, స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 1 2, లాగ్ 2, లాగ్ 10, లాగ్ 2e, లాగ్ 10e, ఇవన్నీ మనకు. నెక్స్ట్ వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి రౌండ్ ఎక్స్, సిల్ ఎక్స్, ఫ్లోర్ ఎక్స్, ట్రంక్స్. రౌండ్ ఎక్స్ అంటే దిస్, రౌండ్ ఎక్స్ ఇస్ నియరెస్ట్ ఇంటీజర్. నియరెస్ట్ ఇంటీజర్ అంటే మనకు 4.6 అంటున్నాం, ఇట్స్ ఏ 5 వస్తుంది. 4.5 అంటున్నాం, ఇట్స్ ఏ 5 వస్తుంది. 4.4 అంటున్నాం, 4 వస్తుంది మనకు. సిల్ అంటే ఇట్స్ రౌండ్ అప్ టు ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్. అప్ టు అంటే ఫ్రంట్ అనమాట. మనకు 4.4 అన్నా, ఇక్కడ మనకు 4.9 అన్నా, 4.4 అన్నా, 4.2 అన్నా, ఇట్స్ అప్ టు అంటే ఫ్రంట్ వాల్యూ. ఇక్కడ మనకు 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 5 వస్తుంది, 5 వస్తుంది. అండ్ ఇక్కడ మనకు నియర్లీ 5. సో మేబీ మైనస్ వాల్యూస్ ఇచ్చిన మనకి -4.4 ఇచ్చిన మనకి ఇట్స్ ఏ 4. ఇట్స్ నియరెస్ట్ వాల్యూ మనకు 4 అనమాట. ఇక్కడ డౌన్ వస్తుంది, ఇక్కడ అప్పర్ వస్తుంది. అదేవిధంగా ఫ్లోర్ అనమాట. ఫ్లోర్ అంటే ఏంటంటే ఇట్స్ నియరెస్ట్ వాల్యూ అంటే 4.9 ఉన్న 4 వస్తుంది. ఇట్స్ డౌన్ టు నియరెస్ట్ వాల్యూ. ఇక్కడ మనకు 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రంక్సీ. ట్రంక్సీ రిటర్న్స్ ఇంటీజర్ పార్ట్ ఓన్లీ. 4 4 4 4 -4, ఇవన్నీ ట్రంక్సీ అనేది
ఇంటీజర్ పార్ట్ని మాత్రం రిటర్న్ చేస్తుంది. పాయింట్స్ తర్వాత వచ్చే పార్ట్స్ని మనకి చెయ్యదు. నెక్స్ట్ సైన్. సైన్ అనేది ఏంటంటే ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ ఉంది అంటే -1 వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఉంటే -1 వస్తుంది, ప్లస్ వాల్యూస్ ఉంటే +1 వస్తుంది, అదే -4 ఇస్తే -1 వస్తుంది. అంటే అదేవిధంగా 0 ఇచ్చామంటే ఇట్స్ ఏ 0 సైన్, ఇట్స్ దిస్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా పవర్ ఆఫ్ 8,2 అంటే 8 స్క్వేర్ వస్తుంది మనకు, స్క్వేర్ రూట్ అనమాట. 64 స్క్వేర్ రూట్ ఎంత అనేసి. ఏబిఎస్ రిటర్న్స్ ఏ నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ చేస్తుంది. పాజిటివ్ వాల్యూ పాజిటివ్గానే ఉంటాయి, ఎలాగో నెగిటివ్ వాల్యూస్ని కూడా పాజిటివ్ చేసేది ఏబిఎస్, అబ్సల్యూట్ అంట మనకు. నెక్స్ట్ అదేవిధంగా సైన్, కాస్ ఇవన్నీ వాల్యూస్ అన్ని చూడండి. మినిమం వాల్యూ మిన్, దీంట్లో మినిమం వాల్యూ ఎంత, మ్యాక్స్ వాల్యూ, ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఎంత అనేసి దాని మీనింగ్. ర్యాండమ్ అనేది ఇంపార్టెంట్. ఈ ర్యాండమ్ మీద నేను ఒక టాస్క్ అయితే ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఇక్కడ మనకి ఇప్పుడు ర్యాండమ్ అనేది math.random అనేది ఏం చేస్తుంది అంటే ఇలా మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏంటంటే math.random అనేది మనకు ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎంత జనరేట్ చేసినా పాయింట్స్లోనే జనరేట్ చేస్తుంది చూడండి. 0.9, 0.1, 0.5, 0.4, 0.7, 0.7 ఇలా పాయింట్స్లో జనరేట్ చేస్తుంది. బట్ నాకేంటంటే 0 నుంచి స్టార్ట్ వాల్యూ, ఎప్పుడైనా సరే 0 నుంచి స్టార్ట్ వాల్యూ ఉంటుంది. 0 నుంచి నాకు 100 వరకు, నాకు 0 నుంచి 100 వరకు నాకు ర్యాండమ్ నెంబర్ కావాలనుకుంటున్నా. 0 నుంచి 100 వరకు కావాలనుకుంటే ఆ 100 హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికంటే ఒక వాల్యూని మనం మల్టిప్లై చేయాలి. లేకపోతే 0 నుంచి 10 వరకు నాకు కావాలనుకుంటున్నాను, 0 నుంచి 10 వరకు అంటే 11తో మల్టిప్లై చేయాలి. math.random into 11 is 7, 8. బట్ ఈ పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ నాకు రాకూడదు. పాయింట్ తర్వాత నాకు ఇప్పుడు నేను సిల్ అనేసి యూజ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఈ మొత్తం అంతా పాయింట్స్లో ఉంది, ఈ పాయింట్స్లో ఉండే వాల్యూనికి నేను సిల్ అనేసి యూజ్ చేస్తాను. math.sil. సో స్పెల్లింగ్ తీసుకుందాం ఒకసారి. సో చాలా ఇంపార్టెంట్ అవన్నీ. CILEనా, సెల్, CEILE, CEIL, math.sil ఆఫ్, ఇప్పుడు మన దగ్గర ఉన్న రాయడ్ math.random ఆఫ్. ఇప్పుడు సిల్ వాల్యూ రాసామంటే మనకు 11 కూడా వస్తుంది మనకి. 8, 4, 1, 5 ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. 8, 9, 5, 4 దిస్ 11 వచ్చింది. బట్ నాకు కావాల్సింది 10 వరకే కావాలి. ఇప్పుడు 11తో మల్టిప్లై చేసి 11 కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే 10 పాయింట్ సంథింగ్ ఏదైనా ఉన్నా సరే దాని నియరెస్ట్ వాల్యూ ఏమైతే అంటే 11 అయిపోద్ది. అందుకోసం మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి సిల్ కాకుండా ఫ్లోరే తీసుకోవాలి. ఫ్లోర్ అనేది ఇట్స్ నియరెస్ట్ డౌన్ వాల్యూ. 10.2 ఉన్నా 10.9 ఉన్నా మనకు నియరెస్ట్ వాల్యూ అంటే మనకు ఇట్స్ 10 తీసుకుంటుంది. math.floor is 6, 4, 3, 8, 10, 4, 3, 1, 10. ఇక్కడ ఎక్కడ వరకు మనకు ర్యాండమ్ నెంబర్స్ కావాలనో అంతవరకు మనం జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక హింట్ ఇస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక అరే తీసుకుంటున్నాను. లెట్ కోర్సెస్ ఈక్వల్ టు ఒక అరే తీసుకుంటున్నా. ఇక్కడ మనం UI, UX, యాంగులర్, రియాక్ట్, జావా, పైథాన్, .NET ఇలా. ఇప్పుడు దీంట్లో ఉండేటి నేను ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడల్లా నాకు ర్యాండమ్ కోడ్స్ కావాలనుకుంటున్నా. బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా అప్పుడు మనకి బటన్ కోర్స్ అంటున్నా. ఇక్కడ మనకి క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, fun1 అనేసి ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కాల్ చేసినప్పుడల్లా ఈ వాల్యూ మనకు రావాలి. సో కట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఫంక్షన్ fun1 గుర్తుపెట్టుకోండి. రేపటికి ఒక టాస్క్ అంటూ చేసుకొని రావాలి వీటి మీద. ఇప్పుడు మనకి కాల్ చేసినప్పుడల్లా మనకి ఇలా వస్తుంది. సీ దిస్
ఫన్ వన్, ఫన్ వన్. సో క్లాస్ రాసాం ఇక్కడ ఆన్ క్లిక్ అనమాట. సే ఆన్ క్లిక్. క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైతే అంటే క్లిక్ చేసిన వల్ల ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. బట్ ఐ వాంట్ ర్యాండమ్ కోడ్స్ అనమాట. ఫస్ట్ ఈ కోడ్స్లో ఉండే వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? ఈ ఫస్ట్ వాల్యూ కావాలి, ఈ కోర్సెస్లో ఉండే ఫస్ట్ వాల్యూ కావాలి. ఎలా గెట్ చేస్తాం? ఎనీవన్? కోర్సెస్ ఆఫ్ 0, సెకండ్ వాల్యూ, కోర్సెస్ ఆఫ్ 1, థర్డ్ వాల్యూ. కోర్సెస్ ఆఫ్ 2, కోర్సెస్ ఆఫ్ 3, కోర్సెస్ సో ఆఫ్ 4. ఏమ్మా ఒక్కొక్క వాల్యూ చెప్పడానికి బరువుగా ఉందా? ఓకే, సో ఎండింగ్ వాల్యూ కావాలంటే కోర్సెస్ డాట్ లెంత్. కోర్సెస్ డాట్ లెంత్ అంటే ఎండింగ్ వాల్యూ వస్తుందా? అంటే ఎండింగ్ ఉండే వాల్యూ కావాలనుకో కోర్స్ డాట్ లెంత్ అంటే మనకి ఎండింగ్ వాల్యూ వస్తుందా? నాకు ఎండింగ్ వాల్యూ కావాలి. ఎండింగ్ వాల్యూని ఎలా ప్రింట్ చేస్తారు మీరు? ఈ డాట్ అని నేను ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తారు మీరు? కోర్సెస్ 0. లాస్ట్ వాల్యూ మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఎలా ప్రింట్ చేస్తారు లాస్ట్ వాల్యూని? ఈ లెంత్లో నుంచి -1 కోర్సెస్ చేస్తే ఆఫ్ 6 అండి. నేను ఎంచుకోమని చెప్పలేదు. మన దగ్గర ఎంచుకోలేనన్ని వాల్యూస్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? అవి కూడా ఎంచుతా కూర్చుంటారా మీరు? ఓకే, సో అందుకోసమే మనకు ఓల్డ్ కోర్సెస్ మర్చిపోకూడదు. డాట్ లెంత్ -1. ఈసారి చెప్పండి. కోర్సెస్ డాట్ లెంత్ -1. కోర్సెస్ డాట్ లెంత్ -1 అంటే మనకి వచ్చే రిజల్ట్ డాట్ నెట్. వచ్చేది ఇండెక్స్ నెంబర్ వస్తుంది. కోర్సెస్ డాట్ లెంత్ -1 అంటే మనకు వచ్చేది ఇండెక్స్ నెంబర్ వస్తుంది. మనం డాట్ నెట్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక్కసారి అన్ని జాస్క్రిప్ట్ అన్ని రివైండ్ చేయండి మళ్ళీ. సో కోర్సెస్ డాట్ లెంత్ -1 అంటే కోర్సెస్ లోపల మనం రాయాలి. రైట్, ఇప్పుడు మనకి 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా వాల్యూస్ అన్ని కోర్సెస్ లోపల రావాలి. సేమ్ ఇప్పుడు మనకి ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ మనకు ఇంటీజర్ వాల్యూస్ అంటే మనకు ర్యాండమ్ అంటే ఇండెక్స్ నెంబర్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ. బట్ మనకి 0 నుంచి మనకు 11 వరకు వద్దు, మనకి అంటే 10 వరకు వద్దు. మనకి ఎంతవరకు కావాలి? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 అనే ఇండెక్స్ అంటే ఇక్కడ ఉండే 7 వాల్యూస్ కాబట్టి మనకు 6 అనే ఇండెక్స్ నెంబర్ వరకే కావాలి. ఇక్కడ 11 చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది? 11 చేస్తూ అంటే 10 వరకు వస్తుంది. ఇప్పుడు 7తో చేస్తే 6 వరకే వస్తుంది. ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు మనకి 7 అనేది ఏంటి? కోర్సెస్ డాట్ లెంత్ అనమాట. మనకి ఈ లెంత్ని ఇక్కడ ఉండే ర్యాండమ్తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. కోర్సెస్ డాట్ లెంత్. ఇప్పుడు వీటి యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంతవరకు వస్తుంది మనకు? వీటిని ఏం చేస్తారంటే ఇండెక్స్ నెంబర్ని డైరెక్ట్గా రాయకుండా మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. లెట్ ఇండెక్స్ ఈక్వల్ టు రాయండి. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూని మీరు ఏం చేయాలంటే ఇండెక్స్ వాల్యూని ఈ కోర్సెస్లో బైండ్ చేయాలి. కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇండెక్స్. అప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్లోకి మనకు ఎంత అనుకున్నా మనకి ఎంత నుంచి ఎంతవరకు వస్తుంది అంటే 0 నుంచి 6 వరకే వస్తుంది. ఎందుకంటే ఈ కోర్స్ డాట్ లెంత్ అనేది మనకి ఎంత ఉంటుందంటే 1, 2, 3, 4, 5, 6, 7 అనేది లెంత్ ఉంది. 7 ఉంది అంటే దానికంటే బిలో ఉండే వాల్యూనే వస్తుంది. ఇక్కడ మనకి ఫ్లోర్ రాయాలి. ఫ్లోర్ అనేది బిలో ఉండే వాల్యూనే మనకి ఇస్తుంది. ఇప్పుడు నా సీ దిస్ అవుట్పుట్. కోర్స్ని క్లిక్ చేస్తే యాంగులర్ వచ్చింది ఫస్ట్. నెక్స్ట్ మనకు జావా వచ్చింది. నెక్స్ట్ మనకి డాట్ నెట్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి యూఐ వచ్చింది. దీన్ని కంపేర్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఇండెక్స్ని కూడా మనకు రాద్దాం. ఇండెక్స్ ప్లస్ లాగా 6 అనే ఇండెక్స్ నెంబర్ డాట్ నెట్, 5 అనే ఇండెక్స్ నెంబర్ పైథాన్ సిరీస్ 5 అనేది. నెక్స్ట్ అదేవిధంగా 2 అనే ఇండెక్స్ నెంబర్ రియాక్ట్ 2 ఇండెక్స్ నెంబర్ 0, 1, 2. నెక్స్ట్ అదేవిధంగా 0 యూఐ, ఇట్స్ 0 యూఐ. చూడండి ఎవ్రీ టైమ్ ఇట్స్ రిటర్న్ ఏ ఇలా మనకు ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంటారు. క్లియర్ ఇక్కడ? ఎస్ అన్న. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక కోర్స్ డీటెయిల్సే నీకు ఇస్తాను.
కోర్స్ డీటెయిల్స్ ఒక కార్డు తీసుకోండి. సపోజ్ ఏం చేస్తున్నాను ఇక్కడ, ర్యాండమ్ నెంబర్ అందరు చేసుకొని రావాలి, చేసుకొని వస్తారు కూడా. షో ఐడి కార్డు, ఇదే కార్డు తీసుకుంటున్నా. కార్డ్ కాపీ పేస్ట్, కార్డ్ ర్యాండమ్, ఎందుకంటే మీరు ర్యాండమ్ అని మార్చుకోండి. నేను ఇది కరెక్షన్ చేస్తాను. ఇవన్నీ 10th క్లాస్ కదా మంది, 9th 10th. ఫోల్డర్ని క్లోజ్ చేసి మళ్ళీ రీనేమ్ చేయండి అని అవుతుంది. సో ఈ కేసులో మనకు కార్డుని తీసుకున్నాను. ఇట్స్ ఏ ఇండెక్స్ కార్డ్. ఇది ఇండెక్స్ మనకు అవసరం లేదు, తీయేస్తున్నా. ఇది చేయడం మీ చేతుల్లోనే ఉంటుంది, డైనమిక్గా. ఇప్పుడు డైనమిక్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కోడ్స్ ఐడి లేక నాకు రావాలి, ర్యాండమ్ కోడ్స్ నాకు రావాలి. ఒక బటన్ తీసుకోండి, బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా నాకు ర్యాండమ్ కోడ్స్ డీటెయిల్స్ ఇక్కడ రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉండే కోడ్స్ యొక్క డీటెయిల్స్ మనకు ఒక్కొక్కటిగా రావాలి, మొత్తం అంతా రాకూడదు. క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఒక వాల్యూ మాత్రం రావాలి. ఈ వాల్యూ నేను కట్ చేస్తున్నా, ఈ వాల్యూ ఇక్కడ తీయేస్తున్నా. ఇక్కడ లాజిక్ ఏదైనా రాసుకోండి మీరు. ఇక్కడ కోడ్స్లోకి మనం బ్యాక్ స్టిక్స్ ఒక వేరియబుల్ పెట్టేసుకుని వేరియబుల్ వచ్చేద్దాం మనం. లెట్ పి ఈక్వల్ టు ఒక వేరియబుల్లోకి నేను ఇచ్చేస్తున్నాను ఈ డేటా మొత్తం. ఇక్కడ పి అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు క్లిక్ చేసినప్పుడల్లా ఏం కావాలంటే డైనమిక్ వాల్యూ రావాలి. క్లిక్ చేసినప్పుడల్లా డైనమిక్ కోడ్స్ రావాలి మనకు. ఆ డైనమిక్ కోడ్స్ ఏంటంటే ఇక్కడ ఉండే కోర్సెస్లో ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్సెస్ ఆఫ్ 0, కోర్స్ ఆఫ్ 1, కోర్స్ ఆఫ్ 2, కోర్స్ ఆఫ్ 3, కోర్స్ ఆఫ్ 4, కోర్స్ ఆఫ్ 5, కోర్స్ ఆఫ్ 6. ఇప్పుడు దీనిలో ఫస్ట్ వాల్యూస్లో మనకు నేమ్ కావాలంటే కోర్స్ ఆఫ్ 0 డాట్ నేమ్, కోర్స్ ఆఫ్ 0 డాట్ ఇమేజ్, కోర్స్ ఆఫ్ 0 డాట్ కంటెంట్, కోర్స్ ఆఫ్ 0 డ్యూరేషన్, కోర్స్ ఆఫ్ ఫీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇలా రావాలి మనకు. ఇది నేను జస్ట్ ఒక వేరియబుల్లో ఇచ్చాను. మీరు ఏం చేయాలంటే నాకు క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఈ ఫంక్షన్ మనకు గెట్ అవుతుండాలి. అందుకోసం మనం ఏం చేయాలి, ఇది అన్నిటిని ఒక ఫంక్షన్ fun1 దీన్ని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ fun1ని మనం దీన్ని రాస్తున్నాం. సో ఇక్కడ మనకి బటన్ క్లిక్ మీ ఆన్ క్లిక్ ఈక్వల్ టు fun1. ఓకే, fun1. Now see this output. ఇక్కడ ఒక స్టాటిక్ పేజ్ చేస్తాను, ఒక స్టాటిక్ డిజైన్ చేస్తాను. ఇవన్నీ ఎర్రర్స్ వస్తాయి మనకు. నేను ఒక స్టాటిక్ ఇచ్చేస్తాను, మీరు దాన్ని డైనమిక్గా తీసుకున్నాండి.
కోర్స్ అండి మనకి 4, 5, 6 ఇట్లా. ఎంఎక్స్ ఆటో దీనికి ఇవ్వాలి. ఎంఎక్స్ ఆటో. ఇప్పుడు ఈ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఈ కోర్స్ డీటెయిల్స్ నాకు చేంజ్ అవుతుండాలి. ఒకసారి యాంగులర్ వస్తే ఒకసారి రియాక్ట్ రావాలి, ఒకసారి రియాక్ట్ వస్తే ఒకసారి ఇంకొకటి జావా రావాలి. ఇక్కడ ఉండే కోర్సెస్ మనకు చేంజ్ అవుతూ ఉండాలి. కాన్సెప్ట్ అర్థమైందా నేను చెప్పేది? దీన్ని ఎక్స్టర్నల్ కాకుండా నేను ఇంటర్నల్లోనే ఇస్తాను, మీరు ఇంటర్నల్ లాగే చేయండి. ఇంతకుముందు నేను ఒక సింగిల్ అరే తీసుకొని చేశాను. ఇప్పుడు అరేస్లో ఆబ్జెక్ట్ ఉంది. ఈ అరేస్లో ఉండే ఆబ్జెక్ట్ మీరు బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మీరు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మీరు చేయాలంట. బటన్ క్లిక్ చేసినప్పుడల్లా కోర్స్ నేమ్ మనకు మారుతూ ఉండాలి. లేకపోతే ఈ బటన్ తీసుకొని కింద డౌన్లో పెట్టేసుకోండి. ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఈ కోర్స్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇది మాత్రం మనకి చేంజ్ అవ్వాలి. దాని నుండి వాల్యూస్ కూడా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు ఫోటోషాప్ వచ్చింది అనుకోండి. ఫోటోషాప్లో ఉండే నేము, ఇమేజ్, కంటెంట్, డ్యూరేషన్, ఫీజ్ అవన్నీ మన డైనమిక్గా ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను ఇంత ముందు చెప్పిన కాన్సెప్ట్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఉన్న ఇండెక్స్ నెంబర్ని నేను తీసుకున్నాను. ఆ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ఇక్కడ కోర్స్ ఆఫ్ ఇండెక్స్ డాట్ అంటే ఇండెక్స్ వచ్చింది, డాట్ ఇమేజ్, డాట్ ఫీ, డాట్ డ్యూరేషన్ అవన్నీ మనకు డైనమిక్గా బైండ్ అవుతూ ఉంటాయి. ఇదే ఎగ్జాంపుల్ దానికి. ఈ ఎగ్జాంపుల్ దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఇదే నేను కాపీ పేస్ట్ కూడా చేసి ఇది కూడా మీకు షేర్ చేస్తాను. సో వాటిని బేస్ చేసుకొని మీరు చేయాలి. మీరు ఎక్స్టర్నల్ చేయండి, ఇంటర్నల్ చేయండి. బట్ నీకు ఇచ్చిన కోడ్ అయితే నేను ఇంటర్నల్లోనే ఇచ్చాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. random.html ఈజ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక సపరేట్ కోడ్స్ అనేది వస్తుంటుంది. ఇక్కడ సేమ్ అదే విధంగా నాకు ఇక్కడ ఒక కార్డ్ రావాలి. క్లిక్ చేసినప్పుడు నాకు కార్డ్ చేంజ్ అవుతుండాలి నాకు. అండ్ ఆ కార్డ్లో మొత్తం మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుండాలి. క్లియర్? ఓకే. సో టుమారో వరకు అందరూ సబ్మిట్ చేయాలి. సో ఇది ర్యాండమ్ మెథడ్స్ గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి క్లాసెస్ గురించి, డామ్ గురించి, బామ్ గురించి, జేసన్ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక 2-3 క్లాసెస్లో మనకు జావాస్క్రిప్ట్ ఫినిష్ చేసి 4 క్లాసెస్ అయితే అవుతాయి మనకు. 2-3 క్లాసెస్లో అయిపోయి 4 క్లాసెస్లో మనకు ఫినిష్ అయిపోతుంది. క్లియర్ అప్ టు నౌ? సో ఇది ఇవాళ కాన్సెప్ట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఒకసారి రెఫర్ చేసిన తర్వాత టాస్క్ కూడా ఫినిష్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.